బ్యాక్ టు బులెటిన్. ఇచ్చిన మాట ప్రకారం లక్షల రుణమాఫీ చేశామన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే రైతు రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలని సవాల్ విసిరారు. 2 లక్షల రూపాయలు రుణమాఫీ వరకు 15 ఆగస్టు అంటే 15 ఆగస్టుకి పూర్తి చేసినాము. కానీ మిగిలిపోయిన వాళ్ళకి ఏ కారణంగా మిగిలిపోయినా ఆధార్ నెంబర్ ఆధార్ డీటెయిల్స్ సరిగ్గా లేకున్నా, రేషన్ కార్డు లేకున్నా, పాస్బుక్ లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా, కొంత బ్యాంకర్స్ డీటెయిల్స్ ఇవ్వకపోయినా వాళ్ళందరికీ తెలంగాణలో ప్రతి రైతుకి 2 లక్షల రుణమాఫీ పూర్తి చేయడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి మేము న్యాయం చేస్తామని చెప్పి అద్దాల మెడలో కూర్చొని మేము 100% రుణమాఫీ చేస్తామని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ బ్యాంక్ అధికారుల లెక్కల ప్రకారము తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది బ్యాంకు లోన్లు తీసుకున్నారు, ఎంతమంది రైతులు, రాష్ట్ర ప్రభుత్వము ఎంత చెప్తున్నది, ఎంతమంది రుణాలు తీసుకున్నారు, ఎంతమంది రుణమాఫీ చేసిండ్రు. రాష్ట్ర ప్రభుత్వానికి ధైర్యం ఉంటే ఈ బ్యాంకు లెక్కలు వాళ్ళ లెక్కలు అన్నీ జోడించి ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి.